హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఈరోజు మీ అందరి కోసం అయితే జుట్టు గురించి అయితే చూపించబోతున్నాను. చూడండి, జుట్టు అయితే ఊడిపోతూ ఉంటుంది కదా. నేనైతే ఇందులేక వాడానండి. పర్లేదండి, చాలా బాగానే పనిచేసింది. ఈ మధ్య బాగా ఊడిపోతుందండి, జుట్టు ఊడిపోతుందని నేను ఇందులోక తీసుకున్నానండి. ఇంతకుముందు ఒక చిన్న డబ్బా వాడాను, పర్లేదు అనిపించింది, అందుకే కొంచెం పెద్ద డబ్బా అయితే తీసుకున్నాను. ఈ మధ్య బాగా జుట్టు అయితే ఊడిపోతూ ఉంటుంది. నేనైతే దీని కాస్ట్ చూపిస్తున్నా చూడండి, 432. ఇది అసలైతే 513 రూపాయలండి. డీమార్కులో అయితే ఆఫర్ పెట్టాడు. ఎంఎల్తో సహా చూపిస్తున్నానండి. ఇది చూడండి, మీరు తీసుకునేటప్పుడు కూడా డేట్తో సహా చెక్ చేసి అయితే తీసుకోండి. చూడండి, నేను డబ్బా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా అయితే ఉంటుందండి. దానిపైన దువ్వాన్లాగా వచ్చి ఉంటుంది. దీనివల్ల ఏనండి మనకైతే బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, డబ్బా అయితే ఇలా ఉంటుంది. నేనైతే అది కూడా ఓపెన్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ చేసి జుట్టుకి ఎలా అప్లై చేయాలో అయితే నేనైతే మీకు చూపించబోతున్నా. చూడండి, నేనైతే ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఇలా మనం ఓపెన్ చేసేసాక చూడండి, అలా చిన్నగా అయితే పైన బెరడలాగా ఉంటుంది. దాన్ని ఇలా కొంచెం ఇలా టచ్ చేస్తే చాలండి, వచ్చేస్తుంది. అదిగోండి, అలా రంధ్రం అయితే ఉంటుంది. చూడండి, దువ్వానికి కూడా లోపల లింకుతో పాటు చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉంటాయండి. దీని ద్వారానే అండి మనకు ఆయిల్ అయితే వస్తుంది. ఇంకా మనం ఆ దువ్వాన్ని అయితే ఆ డబ్బాకి టైట్గా అయితే బిగించేసి టైట్గా పెట్టుకోవాలండి. చూడండి, మీకు ఆయిల్ ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను. ఆయిల్ అయితే అలా వస్తుంది. ఆయిల్ అయితే లైట్ పింక్ కలర్లో ఉంటుందండి. వాసన ఏమో కర్పూరం తెలుసు కదండి, కర్పూరం వాసన లాగా వస్తూ ఉంటుంది. మంచి వాసనే వస్తుందండి. చూడండి, జుట్టుకు అయితే అలా అప్లై చేసుకోవాలండి. పాయలుగా తీసుకొని అలా అయితే డబ్బాతో అయితే దువ్వాన్లాగా అప్లై చేసుకోవాలి. కర్పూరం స్మెల్ కూడా అండి, పేలేమన్నా ఉంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి. కర్పూరం స్మెల్ బాగా వస్తూ ఉంటుందండి. చూడండి, నేనైతే అలా అయితే దువ్వాన్లాగా అప్లై చేస్తూ ఉన్నాను. మొత్తం అయితే బాగా అప్లై చేయాలండి. మరొకటండి, ఈ ఆయిల్ని అయితే జర్నీలకు కానీ ఎక్కడికి తీసుకెళ్ళే అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే ఇది లీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. చూడండి, అది ఎక్కడన్నా మనం తీసుకపోతే మొత్తం లీక్ అవుతుంది. అసలు మనం ఆ డబ్బా ఓపెన్ చేసి ఎక్కడన్నా పెట్టినా కానీ కింద చుక్కలుగా పడిపోతూ ఉంటుందండి. అందుకే ఆ డబ్బా ఓపెన్ చేసినాక ఏమైనా క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి ఆ డబ్బా దాని మీద పెడితే చాలా బెనిఫిట్ ఉంది. లేకపోతే దానికి వచ్చిన డబ్బాలో అయినా పెట్టేస్తే ఏమైనా పోయినా దానికి అంటుకుండే అవకాశం ఉంటుంది. అందుకని అయితే జర్నీలకైతే తీసుకెళ్ళకండి. ఇదైతే అప్లై చేసి 1 అవర్ 2 అవర్స్ అయితే ఉంచుకోవచ్చని అందులో అయితే స్లిప్లో అయితే అందులో పెట్టిన డబ్బా స్లిప్లో అయితే చెప్పారు. కానీ నేనైతే ఇంత పైసలు పెట్టి కొనుక్కొని 1 అవర్ 2 అవర్స్కి హెయిర్కి ఏమి వస్తుంది అని నేనేం చేశానంటే ఒకసారి 2 డేస్ ఉంచుకున్నానండి. ఏమన్నా ఉంటుందని. కానీ 1 డే రోజు లైట్గా హెడేక్ అయితే ఉంది. తర్వాత పర్లేదు. 2 డేస్ తర్వాత అయితే తలస్నానం చేశాను. ఎవరైనా మీకు నచ్చినట్టయితే మీరు వాడండి. నాకైతే ఇలా నచ్చింది. అంత పైసలు పెట్టి కొనుక్కొని అలా ఎందుకు వేస్ట్గా వెమ్మటే స్నానం చేస్తే ఏం పడుతుందని నాకు ఒకసారి అయితే అనిపించి అలా ఉంచుదామని 2 డేస్ ఆగి వారానికైతే 2 సార్లు పెట్టుకొని 2 డేస్కి అయితే నేను స్నానం చేసేదాన్ని అండి, తలస్నానం. పర్లేదు, నాకు తర్వాతకి సెకండ్ టైంకి అయితే హెడేక్ అయితే ఏమీ లేదండి, పర్లేదు అనిపించింది. హెయిర్ కూడా మంచిగా అనిపించిందండి. ఊడటం కూడా కొద్దిగా తగ్గింది. ఊడిన ఎయిర్ చిన్న మొలకల్లాగా అయితే వచ్చింది. చూడండి, ఇలా జుట్టు అడుగు భాగానికి కూడా రాసుకోవాలండి. ఎందుకంటే జుట్టు కింద చిట్లు ఉంటాయి కదండి, అవి కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. పెరగకపోయినా ఊడకుండా ఉంటే చాలండి. ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే చాలండి. వచ్చే జుట్టు వస్తూ ఉంటుంది, పోయే జుట్టు పోతూ ఉంటుంది అన్నట్టు ఊడకుండా అయితే ఉంటే చాలు. కానీ నాకైతే బెనిఫిటే అనిపించిందండి. నా వాటికైతే నాకు పర్లేదు. మీరెవరన్నా వాడుతున్నారా అండి? వాడుతూ ఉంటే మీకు ఎలా అనిపించింది? మరి ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇలా అయితే నేను అప్లై చేశాను. ఇందులేక ఆయిల్ని అయితే ఇలా తల నిండా ఫుల్లుగా అయితే పట్టించేసి భాగాలు తీసి బాగా అయితే రాయాలి. రాసాక తలకిలా అయితే
లోపలి భాగం వెళ్ళే వరకు అయితే ఇలా మసాజు మెల్లగా అయితే చేసుకుంటూ ఉండాలి. చేసిన తర్వాత చూడండి ఇలా అయితే మళ్ళీ అయితే మసాజ్ చేసి నేనైతే ఇలా అయితే రాసుకుంటూ ఉంటానండి. వారానికి 2 సార్లు అయితే నేను అప్లై చేస్తానండి. ఇలా అడుగు భాగంలో కూడా రాస్తానండి, ఎక్కడా వదలకుండా అయితే బాగా రాస్తాను. చూడండి ఇలా అయితే మసాజ్ చేసుకొని ఇలా అయితే బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవటం వల్ల లోపల వెంట్రుకలకు కూడా పడుతుందండి. నేను ఇలా కొద్దిగా చేతిలో వేసుకొని నాకైతే చూడండి అక్కడ బాగా ఎదర భాగంలో అయితే బాగా జుట్టు ఊడిపోయిందండి. ఇంతకు ముందు అయితే బాగా అదంతా ఒత్తుగా ఉండేదండి. ఇక మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదండి, నాకైతే అలాగే ఊడిపోయింది. చాలా సన్నగా అయిపోయిందండి. అప్పుడైతే బాగా లడ్డుగా ఉండి పొడుగ్గా ఉండేది. ఇప్పుడు చిన్నగా కూడా సైజు కూడా చిన్నగా అయిపోయింది. ఆడవాళ్ళకి ఏముందండి, బంగారం కన్నా ఎక్కువ జుట్టునే చూసుకుంటాం కదండి. ఏది దొరికితే అది రాస్తూ ఉంటారు. జుట్టునే ఎక్కువ, వాళ్ళకి అందం కూడా జుట్టే కదండి. అలా అయితే నేను మసాజ్ చేశానండి. మసాజ్ చేసి జుట్టునైతే దగ్గరగా అనుకొని నేనైతే ముడి పెట్టేసుకొని కాసేపు ఆగాకైతే నేను జడేసుకున్నానండి. నేనైతే ఎమ్మటే ఏం తలస్నానం చేయలేదండి. నాకు పడిందని ఇంకొకరు పడతామంటూ ఏమీ రూల్ లేదండి. అందులో ఉన్నట్టయితే పాటించుకోవచ్చు, లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు. మీదండి, మీ కన్వీనియంట్ మీది. నాకైతే ఇలా కన్వీనియంట్ అనిపించింది, నేనైతే ఇలా చేసుకున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా అయితే థ్యాంక్ యూ అండి. ఉంటానండి. మరొక వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. ట్రై చేయండి. ఈ ఆయిల్ని కూడా, ఇందులోకి ఆయిల్ని కూడా మీరు ట్రై చేయండి. వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న డబ్బా అయితే ట్రై చేసి చూడండి. ఓకేనా, మరి బాయ్.